మీకు గులాబీ పూలు వేయడం రావట్లేదా? అయితే ఈ మెజర్మెంట్స్‌తో ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఈ గ్లాస్‌తో నేను మైదా పిండి తీసుకుంటున్నాను. సేమ్ అదే గ్లాస్‌తో మెజర్మెంట్స్ అన్నీ తీసుకుంటాను. నెక్స్ట్ అదే గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకుని పౌడర్ చేసి యాడ్ చేశాను. ఆ వీడియో మిస్ అయిందండి. మిక్సీ ఎందుకు కొట్టానంటే పిండిలో గమ్మున కలుస్తుందని, టైం వేస్ట్ అవ్వదని మిక్సీ కొట్టాను. నెక్స్ట్ ఒక గ్లాస్ మైదా పిండికి 2 ఎగ్స్ యాడ్ చేసుకోండి. 2 ఎగ్స్ అయితే కరెక్ట్‌గా సరిపోతాయి. 2 ఎగ్స్ వేసుకున్నాక ఒక్కసారి గరిటెతో కలపండి. ఇలా ఒకసారి పూర్తిగా కలిపేశాక కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ వచ్చేలా కలపండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇదిగో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బ్యాటర్ ఉండాలండి. ఈ లోపల గ్యాస్ మీద మూకుడు పెట్టి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే గులాబీ పువ్వులు వేసుకోవాలండి. మీరు ఈ లోపల ఒక చాకు, పువ్వులు గుత్తి కూడా రెడీ చేసుకోవాలి. పువ్వులు గుత్తి నూనె మరుగుతున్నంతసేపు ఆ నూనెలోనే ఉండాలండి. ఎంతసేపు ఉంచితే అంత బాగా వస్తాయి. నెక్స్ట్ నేను చూపిస్తున్న విధంగా పువ్వు అంతా ముంచుకుంటే సగం ముంచి ఇలా ఆయిల్లో పెట్టి ఒక 5 సెకండ్స్ ఉన్నాక ఇలా ఇదిపితే పువ్వు ఊడి అందులో పడిపోతుందండి. మళ్ళీ ఆ గుత్తి తీసుకెళ్ళి కొద్దిసేపు ఆయిల్లో ఉంచాలి. ఆయిల్లో ఉంచాక నెక్స్ట్ కూడా అంతే, మొత్తం ముంచకుండా పైన కొంచెం గ్యాప్ ఉంచుకుని 5 సెకండ్స్ ఉంచి ఇలా కదిపితే ఊడిపోతాయండి. మీరు గులాబీ పువ్వుని పూర్తిగా ముంచేసిన పిండిలో సరిగా రాదండి. అలాగే మరిగి ఆయిల్లో కొద్దిసేపు ఉంచకపోయినా రాదు. ఒక్కొక్కసారి రాకపోతే ఇలా నైఫ్ సహాయంతో ఇలా పొడుస్తూ ఉంటే ఊడి అందులో పడిపోతుందండి. పువ్వు సరిగా రానప్పుడు మరిగే నీళ్ళు కొద్దిసేపు ఉంచేయండి. అయినా కూడా సరిగా రాకపోతే ఇలా నైఫ్ సహాయంతో పొడుస్తూ ఉంటే ఊడి పడిపోతాయి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయాలండి. అయ్యో అక్క మెత్తగా ఉన్నాయి అనుకోకండి, మెత్తగానే ఉంటాయి. చల్లారాక గట్టిపడిపోతాయండి. బ్రౌన్ కలర్లో మారిన వెంటనే తీసేసుకోవాలి. నాకు ఒక గ్లాస్కి ఇన్ని అయ్యాయండి. ఇంకో ముఖ్యమైన విషయం అండి, మీరు పెద్ద పెద్ద గిన్నెలతో చేయకండి. ఎందుకంటే ఎగ్గ వేసింది 20 రోజుల మించి నిల్వ ఉండవండి. అదే మైదా పిండి వేసింది మీకు నిల్వ ఉంటుంది. నిల్వ ఉండే గులాబీ పువ్వులు కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.